ఒకవైపు పల్లెల్లోనేమో సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు నగరవాసులందరూ పల్లెబాట పడుతున్నారు. దీంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మెల్లగా వాహనాలు కదులుతున్నాయి. ఇక కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర రద్దీ ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. జగ్గేపేట మండలం కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి చూసుకుంటే మాత్రం ఇటు సొంత వాహనాల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి సొంత గ్రామాలకు తరలి వెళ్లేందుకు మాత్రం భారీగా వాహనాలు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ మాత్రం కనిపిస్తుంది. 1 by 1 కారు వెనక కారు చూసుకోవచ్చు. మనం మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం అంటే టోల్ ప్లాజా దగ్గర మొత్తం కూడా పూర్తిగా కార్లు నిలిచిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర చూసుకుంటే మాత్రం మొత్తం కూడా 5 పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్ల నుంచి కూడా వాహనాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర చూసుకున్న మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా సిబ్బంది మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చిన వాహనాన్ని వచ్చినట్టు వెంటనే పంపిస్తున్నప్పటికీ మాత్రం ఇటు సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో మాత్రం కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇటు హైదరాబాద్ నుంచి చూసుకుంటే మాత్రం ఈ సంక్రాంతి పండగకి సొంత అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి సొంత గ్రామాలకు దాదాపు లక్షలాదిగా వాహనాలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు రేపు చూసుకుంటే మాత్రం ఈ 2 రోజుల్లోనే దాదాపు లక్షలాది వాహనాలు ఇక్కడికి ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక్కరోజు చూసుకునే మాత్రం నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ కీసర టోల్ ప్లాజా నుంచి 20,000 వాహనాలు ఆంధ్రాలకు వెళ్ళినట్టు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. అంటే రేపు సాయంత్రం వరకు కూడా దాదాపుగా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం వరకు కూడా దాదాపుగా లక్షల వాహనాలు ఇక్కడ హైదరాబాద్ నుంచి మాత్రం ఇక్కడికి ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్న మాత్రం కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వాహనాల క్యూ లైన్ కనిపిస్తుంది. వచ్చినటువంటి కార్లు మొత్తం కూడా ఎందుకంటే మొత్తం కూడా హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఉద్యోగులను మొత్తం కూడా ఆంధ్రాకు సంబంధించిన దాదాపు 70% హైదరాబాద్లో. ఎందుకంటే సంక్రాంతి పండుగ ఇటు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకి సొంత ఊరికి ప్రతి ఒక్కరు వస్తారు. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాలు రావడంతో ఎక్కువగా కార్ల రద్దీ మాత్రం కీసర టోల్ ప్లాజా దగ్గర కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్ చౌదరి, TV9 కీసర టోల్ ప్లాజా నుంచి.